హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తులారాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, అలాగే వాళ్ళ దాంపత్య జీవితం మరియు గుణగుణాలు, వ్యక్తిత్వం, ప్రేమ స్వభావం, అలాగే వాళ్ళ బలాలు బలహీనతలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి. ఇందులో తులారాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో 7వది. ఈ తులారాశి స్త్రీలు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉంటారు. అలాగే ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువతో అద్దం ముందర నిలుచుంటే తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు. చిత్త 3వ 4వ పాదములు, స్వాతి 1 2 3 4 పాదములు మరియు విశాఖ 1 2 3 పాదంలో జన్మించిన స్త్రీలు ఈ తులారాశికి చెందుతారు. తులారాశిలో జన్మించిన స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు. అందంగాను ఆకర్షణీయంగాను, గుండ్రని ముఖం, ఆకర్షణీయమైన కళ్ళు, మంచి ఎత్తు ఉంటాయి. వీరిలో ఎక్కువ స్త్రీలు మంచి రంగుతో ఉంటారు. అలాగే ఆకర్షణ ఏమైనా శరీర పౌష్టత్వంతో చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టి ఆకర్షించుకోగలుగుతారు. వీరు మృదు స్వభావం కలిగి ఉంటారు. ఏ విషయానైనా సరే చాలా సున్నితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఎవరైనా సరే గొడవలు పడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు. వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత సంపాదించినా కూడా వీళ్ళు డబ్బుని ఖర్చు చేసేస్తారు. తులారాశిలో జన్మించిన స్త్రీలు తమ అంతర్గత ఆలోచనలకు ఎవరికీ పంచుకోరు. అదేవిధంగా తులారాశి స్త్రీలు వ్యక్తులకు లొంగరు. ఏ వ్యక్తులకు గాను వారు లోబడి ఉండరు. తులారాశిలో జన్మించిన స్త్రీలకి మంచి ప్రజారక్షణ ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలను సముద్రంతో పోల్చవచ్చు. ఎందుకంటే వీరిలో ఎన్ని సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఎన్ని అలకతొలకలు ఉన్నా సరే అవి వీరిలోనే ఉంచి బయటికి కనిపించనివ్వరు. సముద్రం సుడిగుండాన్ని తనలో దాచుకుని పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో వీరు కూడా అలాగే ప్రశాంతంగా ఉంటారు. ఇది వీరిలో ఉన్న గొప్ప లక్షణం అని చెప్పాలి. వీరు చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంటారు. సమస్యల్లో ఉన్నవారు ఎవరైనా సరే వీరితో కాసేపు గడిపితే చాలు, ఆ సమస్యలన్నీ మర్చిపోతారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి ముఖం మీద చిరునవ్వు ఎప్పుడూ చెరగనివ్వరు. అదే వీరి బలమని చెప్పాలి. ఈ రాశి వారిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే వీరికి ఏ కష్టాలు లేవు అని అనుకుంటారు. అందుకే ఎప్పుడు ఆనందంగా ప్రశాంతంగా ఉంటున్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎన్నో ఒడిదొడుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కానీ ఎప్పుడూ బయటికి చూపించనివ్వరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఒక వయసు రాగానే వీరికి జీవితం మీద అనుభవం, అవగాహన చాలా వస్తుంది. దీంతో వీరికి ఏ కష్టం వచ్చినా సులభంగా అధిగమించగలుగుతారు. వీరి మీద శుక్రగ్రహం ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరి డ్రెస్సింగ్ స్టైల్ కూడా మరియు హెయిర్ స్టైల్ కూడా చాలా డిగ్నిటీగా ఉంటుంది. వీరు సమాజంలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారు. దానికోసం వీరు చాలా కృషి చేస్తారు. అలాగే వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. మంచి చెడు రెండింటినీ బేరీజు వేయగల సామర్థ్యం వీరికుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎత్తుకు పై ఎత్తు వేసే పెద్ద నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి స్త్రీలు అధిరోహిస్తారు. తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. వీరి ఆలోచనలు చాలా బాగుంటాయి. వీరు మంచి నేర్పరులు. వీరిలో మనం మంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. వీరి మాటలతో ఎదుటివారిని చాలా ఈజీగా కన్విన్స్ చేయగలుగుతారు. ఏ విషయానైనా సరే పాయింట్ టు పాయింట్ క్లియర్గా, చాలా విశ్లేషణగా చెప్తారు. అలాగే ఏ రంగంలోనైనా సరే వీరు ఆకర్షణీయంగా అన్నీ తెలిసిన వారిలా మాట్లాడగలరు.
వీళ్ళ ఆలోచనలు కూడా ఎదుటివారికి నచ్చుతాయి. అలాగే చెడు ఆలోచనలు ఉన్నవారు కూడా వీరితో కాసేపు మాట్లాడితే చాలు, వారి మాటలకు కన్విన్స్ అయిపోతారు. అలాగే వీరు ఎదుటివారితో ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఎలా పడితే అలా ఎదుటివారు నొచ్చుకునేలా వీరు ప్రవర్తించరు. అయితే వీరితో వాదించి గెలవడం కష్టమే అని చెప్పాలి. వీరు సహనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. వీరు హాస్యంగా మాట్లాడతారు కూడా. తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదంగా హాస్యాస్పదంగా ఉండాలి అనుకుంటారు. వీరు ప్రకృతి ప్రేమికులు. అలాగే వీరు దూర ప్రయాణాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే అందరితో కలుపుకుపోయే తత్వంగాను చాలా కలిగి ఉంటారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకోవాలని, వాటి నుంచి చెడులను వేరు చేసి ఇలా ఆ మంచిని మాత్రమే అమలు చేయాలనే ఈ తులారాశి వారు చూస్తూ ఉంటారు. ఈ తులారాశిలో జన్మించిన స్త్రీలు చేసే వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఎక్కువగా మార్పులు కోరుకుంటూ ఉంటారు. వీరు క్రమశిక్షణను జీవితాన్ని కలిగి ఉంటారు. అందువలన వీరున్న చోట క్రమశిక్షణలో నిలుస్తూ ఉంటుంది. అలాగే వీరు ఎన్ని సమస్యలున్నా, ఎంతో బిజీగా ఉన్నా, చుట్టూ వాతావరణం ఎంత హడావుడిగా ఉన్నా సరే వీరు మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఈ రాశిలో పుట్టిన స్త్రీల్లో మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు. ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా ప్రశ్నించే గుణం మరియు ప్రశ్నించే గుణం కూడా ఈ తులారాశి వారి స్త్రీల్లో ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీల్లో ఉన్న మంచి లక్షణం ఏమిటంటే వీరు పుకార్లను అస్సలు పట్టించుకోరు. వీరిలో ఉన్న మంచిని ఏ విధంగా తీసుకుంటారో అలాగే వీరిలో ఉన్న చెడును కూడా అదే విధంగా గ్రహించగలుగుతారు. వీరిలో ఉన్న గొప్ప లక్షణం ఏమని చెప్పవచ్చు. అలాగే వీరిని ఎదుటివారు చులకనగా మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు. వీరిని చిన్న చూపు చూసినా భరించలేరు. సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదల కోసం పాటుపడుతూ ఉంటారు. వీరు జీవితంలో అపజయాలు ఎదురైనా సరే కుంగిపోకుండా జీవితంలో ముందుకు నడుస్తూ ఉంటారు. అలాగే వీరు సమస్యలో ఉన్న ఆలోచనలు ఎవరితోనూ అంత ఈజీగా పంచుకోరు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మరో గొప్ప గుణం ఏంటంటే వీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉంటారు. వీరికి తన మన అనే భేదాలు ఉండవు. తన ఇంట్లో వారైనా సరే బయట వారైనా సరే న్యాయం ఒకేలా చేస్తారు. వీరికి అందరూ సమానమే అనుకునే వ్యక్తులు వీరు. ప్రతి విషయంలో వీరు క్రమశిక్షణగా ఉంటారు. అది డబ్బు ఖర్చు పెట్టే విషయం దగ్గర నుంచి ఇంట్లో వస్తువుల విషయం వరకు అన్నీ ఖచ్చితంగా క్రమశిక్షణగా ఉండాలనుకుంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రేమకు ఎక్కువ విలువ, గౌరవం ఇస్తారు. అలాగే తన జీవిత భాగస్వామి కూడా ఎక్కువ ప్రేమానురాగాలు, ఆప్యాయతలను అందిస్తారు. అదేవిధంగా తిరిగి వారు అదే ప్రేమను, అనురాగాలను, ఆప్యాయతను ఆశిస్తారు కూడా. తన మీద కూడా ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. ఎదుటి వ్యక్తులు ఎక్కువగా తనను ప్రేమించాలని, గౌరవించాలని కోరుకుంటారు. ఇక పిల్లల్ని పెంచడంలో ఈ రాశి గల స్త్రీలు నేర్పరి అనే చెప్పవచ్చు. వీళ్ళు చిన్ననాటి నుంచి పిల్లలకు గౌరవ మర్యాదలు నేర్పిస్తూ ఉంటారు. అలాగే నీతి, న్యాయ మార్గాలు బోధిస్తూ ఉంటారు. ఇక ఒక క్రమశిక్షణ జీవితం వీరికి అలవాటు చేస్తారు. దారి తప్పితే పిల్లల్ని దండిస్తారు కూడా. మొత్తం మీద ఈ రాశి గల స్త్రీలు ఒక పరిపూర్ణ స్త్రీలుగా రాణిస్తారు. తులారాశిలో జన్మించిన స్త్రీలకు చెందిన వీరిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగిపోతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని పరిష్కరించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి స్నేహితులు ఉంటారు. వీరు సుందరమైన దృశ్యాలు ఎక్కువగా ఇష్టపడతారు. వీరి ఇంటిని కూడా సుందరంగా అలంకరించుకుంటారు. వీరు ఉండే ప్రదేశాలన్నీ సుందరమైన, కళాత్మకంగా ఉంటాయి. వీరు కళలో ఎక్కువగా ఇష్టపడతారు. సంగీతం, డ్యాన్స్, సినిమా రంగాలు, టీవీ సినిమాలు, మీడియా న్యూస్ ఈ రంగాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు కళల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ప్రతి విషయంలోనూ క్రమశిక్షణ, క్రమబద్ధంగా, న్యాయంగా, నీతిగా ఉంటారు. వీరు ఒక పనిని ఎదుటి వ్యక్తిని నమ్మి వారికి అప్పగిస్తారు. వీరు అప్పగించిన పనుల్లో క్రమశిక్షణ, పద్ధతి తప్పితే వారిని అస్సలు క్షమించరు. అంత ఖచ్చితంగా ఉండాలి అనుకుంటారు. తులారాశిలో జన్మించిన స్త్రీలు ఉన్న మరొక గుణం ఏమిటంటే పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. అలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. తులారాశిలో జన్మించిన స్త్రీలకు శుక్రగ్రహం ప్రభావం ఉండటం వలన
శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా సరే శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి స్త్రీలకు నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అంతేకాదు ఆ రాశిలో వారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని తులారాశిలో జన్మించిన స్త్రీలకు షేర్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. శుభం.